వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. రాజకీయ నాయకుల బలం డబ్బు అయితే యువత బలం ఒక ఆలోచన మాత్రమే అంటూ ఆలోచించి ఓటు వేయండి, నా కోసం కాదు మన కోసం అంటూ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న పేరాల మానసరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆదరించాలని, ఆశీర్వదించాలని హుస్నాబాద్ పట్టణంలో రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల్లో యువత రావడానికి సమ్మతించినట్లయితే, నిజమైన అభివృద్ధిని కోరుకున్నట్లయితే కుల, కుటుంబ, మత, డబ్బు రాజకీయాలకు మీ ఓటుతో స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం ప్రశ్నించే ఒక గొంతు కావాలి అంటే ఉత్తమమైన విద్యావంతులచే సాధ్యమవుతుందని, మీ ఇంటి బిడ్డగా మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించి కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి నా వంతు సహకారం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నబోయిన వంశీ, కృష్ణ యాదవ్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గ్రామం సైరాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా. నేను ఒక ఇంజనీర్ని, సివిల్ ఇంజనీర్ని. ఇప్పుడు మీ ముందుకు కరీంనగర్ ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా వస్తున్నాను. నా చిన్నతనంలోనే నేను 2006లో మా నాన్నని కోల్పోయాను. మా నాన్న రైతు బాధలు ఏవైతే ఉంటాయో అవి పడి అప్పుల బాధ వల్ల ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మాకు ఉన్న 3 ఎకరాల భూమి, ఎంతవరకు మాకు భూమి ఉందో అంతవరకు ముంపుకు గురైంది 2006లో. ఆ గురైన తర్వాత మాకున్న ఒక్కొక్కే ఒక ఆధారం మేము కోల్పోవడం జరిగింది. ఎప్పుడైతే మా భూమి మేము కోల్పోయామో అప్పటి నుండి మాకు అసలు జీవనాధారం లేక మేము కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళి బయటికి వెళ్ళి చదువుకోలేక కష్టపడి, నేను మా చెల్లె ఇద్దరం కష్టపడి సోషల్ వెల్ఫేర్లో సీట్ సంపాదించుకోవడం జరిగింది ఫ్రీగా. దాని తర్వాత మా మమ్మీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ మమ్మల్ని మాకు ఏదైతే ఇంకా అందరం ఖర్చుకుంటాయో పెట్టుకుంటూ వచ్చారు. నేను నా ఇంటర్ వరకు కూడా, నా 10th వరకు నేను వెంకటకృష్ణ సోషల్ వెల్ఫేర్లో చదివాను. నా ఇంటర్మీడియట్లో నేను మడికాల సోషల్ వెల్ఫేర్లో చదివాను. కష్టపడుతూ చదివాము. ప్రతిసారి స్కూల్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ వస్తూనే వచ్చాను ఇప్పటివరకు. దాని తర్వాత నేను నా సివిల్ ఇంజనీరింగ్ని నా యూనివర్సిటీ, పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో పూర్తి చేసుకున్నాను. సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవడానికి నా ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, చాలామందికి ఇల్లు అనేది ఖచ్చితమైన అవసరం. అది చాలామందికి తీరకపోవడం, ఎక్కువ డబ్బులు పెట్టి వాళ్ళు కట్టుకోకపోవడం, అలాంటి సమస్యలు చాలామంది ఎదుర్కోవడం నేను చూసి ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం ఏదైతే నేను చేయగలుగుతున్నా చేద్దామని చెప్పేసి వెళ్ళాను. దాని ద్వారానే ఓపాడ్ అనే ఒక ప్రాజెక్ట్ని నేను చేయడం జరిగింది. నా సివిల్ ఇంజనీరింగ్ ఫినిష్ అయిన తర్వాత ఓపాడ్ అంటే పైప్ హౌస్ అని మీరు వెతికితే నా గురించి వస్తుంది. నేను చేసిన ప్రాజెక్ట్ గురించి కూడా చాలామంది అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. చాలామందికి అది హెల్ప్ఫుల్గా కూడా ఉంది. 2006లో మొదలైన మా ఏదైతే సమస్య ఇప్పటి వరకు కూడా సాల్వ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అని అంటే, నేను మీ ముందుకు తీసుకురావాలి అనుకున్నాను. ఇది మేము 2006 నుంచి ఇప్పటి వరకు తిరిగిన కలెక్టర్ ఆఫీసులవి అన్ని, ప్రతి ఒక్క డివిజన్ ఆఫీసర్స్వి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మేము పెట్టుకున్న లేఖలు మీకు ఇయర్తో సహా ఉంది, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఒకసారి ఇది చూడండి. నేను నాలాంటి చిన్న కుటుంబాలు ఉన్న మొత్తం భూమిని తీసుకెళ్ళి ముంపుకు గురైన తర్వాత, మాకు జీవనాధారం కోల్పోయిన తర్వాత, వేరే ఏ ఆప్షన్ లేక నా బీటెక్ అయిపోయిన తర్వాత నేనే చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇప్పుడు నా సొంత కంపెనీతో నేను ముందుకు వచ్చాను. చదువుకునే అవకాశం ఉంది కాబట్టి నేను అప్పుడు కష్టపడి చదువుకున్నాను కాబట్టి ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఈ మాత్రం ప్రయత్నం చేయగలుగుతున్నాను. 2006 నుంచి కొట్లాడిన సమస్య ఇప్పటి వరకు సాల్వ్ కాకుండా ఉంది అంటే దానికి అర్థం ఏంటో మీకు ఈరోజు నేను చెప్పాలి. దానికి కారణం, మేము ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తే, లేదమ్మా మీ దగ్గర ఉన్న ఎవరైతే బాధ్యత గల ఎంపీలు ఉంటారో, ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి సమస్య సాల్వ్ చేస్తారని వాళ్ళు చెప్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే, లేదమ్మా అక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సాల్వ్ చేస్తారని వాళ్ళు చెప్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు చెప్తారు. వీళ్ళ దగ్గరికి వచ్చి ఇలా తిరగడానికే మేము ఇంతవరకు సమయం పెట్టాము. ఒక్క దగ్గర నుంచి కూడా మాకు ఇప్పటి వరకు సొల్యూషన్ అనేది రాలేదు. ఎవరు ముందుకు వచ్చి మీ సమస్యను మేము తీరుస్తామని ఒక్కరు కూడా చెప్పలేదు. మీరు ఒకసారి ఈ లిస్ట్ చూడొచ్చు. దాదాపుగా 52 కుటుంబాలు వాళ్ళకి ఉన్న మొత్తం జీవనాధారాన్ని నీళ్ళలో ఉంది, మొత్తం కోల్పోయారు. ముప్పుకు గురైన ప్రతిసారి వాళ్ళకి ఏవైతే పాడి పశువులు ఉంటాయో, గొర్రెలు ఉంటాయో అవన్నీ చనిపోవడం జరుగుతుంది. ఇంత నష్టం జరిగినప్పటికీ కూడా ఒక్కసారి కూడా ప్రభుత్వం స్పందించి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం కానీ, కనీసం వీళ్ళ సమస్య గురించి ఎంక్వైరీ చేయడం కానీ, వచ్చి మమ్మల్ని అడగడం కానీ ఒక్కరు కూడా చేయలేదు ఇప్పటివరకు.
మేము వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం, అదే వైఖరిని ప్రతిసారి చూపించడం అనేది జరిగింది. ఓట్లు ఎప్పుడైతే మనకి ఎలక్షన్స్ వస్తాయో 2006 నుంచి ఇప్పటివరకు ఎన్ని ఎలక్షన్స్ జరుగుంటాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంతమంది మారుంటారు, ఎన్ని అవకాశాలు మేము వాళ్ళని అడగడానికి మాకు వచ్చి ఉంటాయి. ప్రతిసారి వాళ్ళు ఓట్ల కోసం రావడం, మేము అడగడం, మళ్ళీ ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళు గెలవడం, మళ్ళీ సేమ్ యథావిధి సమస్య కొనసాగడమే, వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడం. నా ఒక్క సమస్య కోసం నేను ఈరోజు బయటకు వచ్చాను. కానీ నా సమస్య గురించి నేను మాట్లాడి మీ ముందుకు తీసుకొచ్చిన రోజు, అదే రోజు నాకు ఎన్ని సమస్యల నుంచి, అంటే ఇంతమంది ప్రజల నుంచి ఎన్ని సమస్యలు నా వరకు వచ్చాయనంటే దాదాపు 1000కి పైగా సమస్యలు మా వరకు ఇప్పటివరకు రావడం జరిగింది. ఈ సమస్యను నేను ప్రజల ముందుకు తీసుకొచ్చిన తర్వాత తెల్లారి కొంతమంది అధికారులు, దీనికి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించారు. ఆ స్పందనకి చాలా సంతోషం. కానీ ఇప్పటివరకు ప్రాబ్లం సాల్వ్ అయితే అవ్వలేదు, స్పందన మాత్రమే జరిగింది. మా ప్రశ్న ఏదైతే ఉందో ఆ విధానం, మేము ప్రశ్నించే విధానం నచ్చి, మా పోరాటం నచ్చి చదువుకునే వాళ్ళు ముందుకు వస్తే ఎలాంటి సమస్యలు కూడా తర్వాత రాకుండా ఉంటాయని గమనించిన యువకులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, ఎవరైతే ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ గమనించి మాకు ఇప్పటికీ కాల్స్ చేసి, మెసేజెస్ చేసి, అక్క మా కోసం, మా సమస్య కోసం మీరు గొంతు విప్పండి, మా కోసం మీరు కూడా కలిసి రండి అని చెప్పేసి మమ్మల్ని చాలామంది అడగడం జరిగింది. అందుకే అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. ఈసారి ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా నేను మీ ముందుకు రావాలనుకుంటున్నాను. ఎందుకు, ఎన్ని సమస్యలు అసలు ఉన్నాయి అంటే ఒక్క యువతనే కాదు, రైతులకు సంబంధించిన సమస్యలు, వాళ్ళ గిట్టుబాటు ధరలు లేక దళారుల వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది. వాళ్ళు ఎంత కష్టపడి పండించి, నీళ్లు లేనప్పుడు వాళ్ళు కష్టపడ్డారు, నీళ్లు ఉన్నప్పుడు కష్టపడ్డారు, వాళ్ళకి ఎండ వాన అనేది ఏమీ లేకుండా వాళ్ళంతా కష్టపడ్డా కూడా వాళ్ళు పండించిన దానికి వాళ్ళ ధర ఈ రోజుకి కూడా నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదా అంటే ఉంది. కానీ ఎవరు తీసుకొస్తున్నారా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్? ఇప్పటివరకు ప్రజల ముందు తీసుకొచ్చే నాయకులు ఇప్పటివరకు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉద్యోగులకి సమస్యలు ఉన్నాయి. ఉద్యోగం ఉంది కదా అని సమస్య లేదనుకోకండి. ఎంతో మంది వేరే ఏ ఆప్షన్ లేక వాళ్ళ మనసు చంపుకొని చిన్న చిన్న ఉద్యోగాలు 5,000కి 10,000కి వాళ్ళ మనసు చంపుకొని నా కుటుంబం కొంచెమైనా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇష్టం లేని ఉద్యోగాలు చేస్తూ బిజినెస్ పెట్టాలనే ఆలోచన ఉంది. మంచి మంచి ఐడియాస్ మెట్రోపాలిటన్ సిటీస్లో మనం చూస్తూ ఉంటాము. ఆ ఐడియాస్ అన్ని ఎంత చిన్న ఆలోచనతో మొదలైనవి ఈరోజు కొన్ని 1,000 కోట్ల ప్రాజెక్ట్స్ అవ్వండి, 1,000 కోట్ల కంపెనీలు అవ్వండి, అలాంటి ఎన్నో